నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ పదాల హరివిల్లు. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 19. నిహార్ మ్యాన్షన్లోకి అడుగు పెట్టబోయే ముందు ఎప్పటిలానే కొన్ని క్షణాలు అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. చీకటిలో వర్షానికి తడుస్తూ చలించకుండా అలా నిలబడి ఉంది. ఠీవీగా నిలబడిన ముదుసలిలా ఉంది. అది ఒంటరితనంతో బాధపడుతున్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో అతనికి ప్రాణం లేని బంగ్లాలు ఒంటరితనం అనుభూతిస్తాయా? డౌట్ వచ్చింది అతనికి. చిన్నగా భుజాలు ఎగరేసి లోపలికి నడిచాడు. హాల్లోనే ఎదురయ్యాడు డాక్టర్ శివం. తాతయ్యకి ఎలా ఉంది అంకుల్? అడిగాడు గంభీరంగా. తాతయ్య అంటే ఇష్టం లేదేమో కానీ అతనికి గౌరవం ఉందని అర్థమైంది శివంకి. చిన్నగా నిట్టూర్చాడు. ఇంత మంచి అబ్బాయి మనసు బాధపెట్టి ఆ పెద్దాయన సాధించేదేంటి? అర్థం కాలేదు శివంకి. పెద్ద ప్రోగ్రెస్ ఏమీ లేదు నిహార్. ఎందుకో నిన్ను చూడాలని బాగా గొడవ చేస్తున్నారు. అందుకే లేట్ అయినా కానీ కాల్ చేశాను అంటూ అతన్ని ఆయన గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది ఆయన మొహానికి. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా. ఇంతలోనే ఏమైంది అన్న ఆరా ఉంది ఆ ప్రశ్నలో. ఆయన తట్టుకోలేకపోతున్నారు నిహార్. అందుకే సాధ్యమైనంత వరకు ఆయనకి ఎంత మానసిక ప్రశాంతత ఇవ్వగలిగితే అంత ఇవ్వడమే మనం చేయగలిగేది. చిన్నగా నిట్టూర్పు విడిచి చెప్పాడు శివం. నిహార్ తదేకంగా ఆయన వైపు చూశాడు. ఆ వయసులో మునిమనవలతో ఆడుకుంటూ ఏ బాదరబందీ లేకుండా ఉండాలి. కానీ ఆ పెద్దాయన చేసుకున్న పని వల్ల ఒంటరిగా మిగిలాడు. ఒక్క క్షణం జాలి వేసింది నిహార్కి. అంతలోనే అతని తండ్రి అతని కళ్ల ముందు మెదిలి మనసు పాషాణంలో మారిపోయింది. పెద్ద వయసులో ఇలాంటి సెంటిమెంట్లతో లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మిగిలిన ఆకాశ గౌరవం కూడా పోతుంది అంకుల్ చెప్పాడు తీక్షణంగా. నిహార్, ఆవేశంలో తీసుకునే నిర్ణయం తర్వాత నీ జీవితంలో మోయలేని బరువుగా మారిపోతుంది. అనుభవం మీద చెప్తున్నాను. నిహార్ భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు శివం. గతం తాలూకా నీలినీడలు అతన్ని ఇప్పటికీ వెంటాడుతున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు శివం. ఆ రాత్రంతా తాతగారి పక్కనే కూర్చున్నాడు నిహార్. ఆయన లేవనే లేదు. పలవరిస్తున్నట్టుగా మధ్యలో కళ్ళు తెరిచి చూసి నిహార్ అంటూ మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున అతన్ని బలవంతంగా మేడ మీదకి పంపాడు శివం ఫ్రెష్ అయి రమ్మని. మెల్లగా 10 కావస్తుండగా భారంగా ఊపిరి పీలుస్తున్న హరిశ్చంద్ర మెల్లగా కళ్ళు విప్పాడు. ఆయన కళ్ళు సూటిగా మనవడిని చూశాయి. దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు. దూరంగా నిలబడలేకపోయాడు నిహార్. అతనిలోని మానవత్వం పంతం మీద గెలిచింది. మెల్లగా ఆయన మంచం దగ్గరికి అడుగులు వేశాడు. మెల్లగా మాస్క్ని పక్కకి తీసి శివంకి సైగ చేశాడు పెద్దాయన. అతను మంచం దగ్గరికి వచ్చి హెడ్ డ్రెస్ని పైకి లేపాడు. మెల్లగా కూర్చోవడానికి సపోర్ట్ ఇచ్చేలాగా మంచాన్ని అడ్జస్ట్ చేశాడు. ఎప్పుడూ బలంగా స్థిరంగా ఉండే తాతయ్య చేతులు ఇప్పుడిలా వణుకుతుంటే మనసు భారమైపోయింది అతనికి. అర్ణవ్ అన్నాడాయన నిహార్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ముందు తను సరిగ్గా విన్నాడో లేదో అన్న అనుమానం వచ్చింది నిహార్కి. కొద్దిగా ఆయన మీదకి వంగి ఏంటి తాతయ్య అడిగాడు. అర్ణవ్ని పిలిపించు ఇప్పుడే అతి కష్టం మీద ఆయాసపడుతూ చెప్పాడు. ఆయన్ని చూసుకోవడానికి 2 నర్సులున్నారు. వాళ్ళు పరుగున వచ్చి ఆయన బీపీ అవి చెక్ చేసి శివం వైపు కంగారుగా చూశారు. అతను కొద్దిగా ఆందోళన పడ్డాడు. అతని మొహంలో భావాలు చూసేసరికి నిహార్ గుండె గుబేల్మంది. నిహార్, ఏం చేసినా త్వరగా చెయ్యి అన్నాడు శివం. నో నో, మీరలా అనిస్తే ఎలా? లేచి విసురుగా అడిగాడు నిహార్. అంతవరకు లేని భయమేదో అతన్ని పట్టి కుదిపేసింది. తనకంటూ మిగిలిన ఒకే ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోతే అన్న ఆందోళన అతన్ని వణికించింది. శివం అతన్ని బయటకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. నిహార్, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఆయనకి పెద్దగా టైం లేదు. ముందు అర్ణవ్ని పిలిపించు సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. శివం స్పెషలిస్ట్తో మాట్లాడుతూ ఉండడం విని
నిహార్ వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి కిరీటికి కాల్ చేశాడు. నిహార్, గంటలో అక్కడుంటాం. మేము నీతో ఉన్నాం, సరేనా? ధైర్యంగా ఉండు. కుటుంబాన్ని చూస్తే మానసికంగా తేరుకుంటారు. ఆయనకేం కాదు. హీల్ బి ఫైన్ చెప్పి కాల్ కట్ చేశాడు. అన్నట్టుగానే గంటలో అక్కడున్నారు కిరీటి, నర్మద, అర్ణవ్, కావేరి. కిరీటి, అర్ణవ్ అతనికి చెరొక వైపు నిలబడ్డారు సపోర్టుగా. బయటికి వచ్చిన శివం వాళ్ళని చూసి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అర్ణవ్, ఇద్దరిలో ఎవరు అన్నట్టుగా చూశాడు శివం. అర్ణవ్ ముందుకొచ్చాడు. అతనికి అస్సలు ఇష్టం లేదని ఎర్రబడిన మొహం చూస్తేనే అర్థమైంది అక్కడున్న అందరికీ. అయినా కిరీటి ఒక్క చూపుతో తమ్ముడిని లోపలికి పంపించాడు. ఆ ఒక్క చూపుతో కిరీటి మీద అర్ణవ్కి, నిహార్కి ఉన్న గౌరవం, ప్రేమ అర్థమయ్యాయి శివంకి. సరిగ్గా ఆ సమయంలో మోగింది నిహార్ ఫోన్. మొదట ఇగ్నోర్ చేద్దామనుకున్నాడు, కానీ కిరీటి చిన్నగా భుజం తట్టడంతో ఆన్సర్ చేశాడు. క్షణాల్లో నిహార్ మొహంలోని నైరాస్యం, ఆందోళన మాయమై మొహం కోపంతో జేవురించింది. ఫోన్ మీద అతని చెయ్యి బిగుసుకుంది. ఇంతకు ముందు నా ఎదురుగానే తప్పుగా బిహేవ్ చేశాడు పబ్లిక్ ప్లేస్లో. సీసీటీవీ ఫుటేజ్ ఉంది చెప్పాడతను. కొన్ని నిమిషాలు మాట్లాడి అతని నుంచి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పి ఫోన్ జేబులో పెట్టుకుంటూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని నిలబడ్డాడు నిహార్. ఏదైనా సమస్య? అడిగాడు మృదువుగా అతని భుజం మీద చేతిని వేసి కిరీటి. ఆఫీస్లో జరిగిన గొడవని గురించి వివరించాడతను. టైంకి ఆలహ్య రావడం మంచిదైందన్నమాట అంది చిన్నగా నవ్వుతూ నర్మద. ఆమె పేరు వినగానే కొద్దిగా రిలాక్స్ అయ్యాడు నిహార్. ఇంతలో అందరినీ లోపలికి రమ్మని పిలిచాడు శివం. నిహార్ తన ఆఫీస్ సమస్యని పక్కన పెట్టి లోపలికి నడిచాడు. నిండు గర్భిణి అయిన నర్మద భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్లాడు కిరీటి. వాళ్ల వెనక సంకోచిస్తూనే అడుగుపెట్టింది కావేరి. విశాలమైన మంచం మీద పడుకుని ఉన్న పెద్ద ఆయన అర్ణవ్ చేతిని తన 2 చేతుల్లోనూ పట్టుకుని ఉన్నాడు. నిహార్ని చూడగానే ఆయన కళ్ళు తళుక్కున మెరిశాయి. నా చిన్ని మనవడు నన్ను తాతయ్య అని పిలిచాడు నిహార్. చాలా కాలం తర్వాత పెద్ద మనవడిని పేరు పెట్టి పిలుస్తూ అన్నాడు. నిహార్ ఏమీ మాట్లాడలేదు. నేను అప్పుడే పోను. నా మనవరాలని చూసి అప్పుడు పోతాను. నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడే నేను వెళ్ళేది అన్నాడు. ఆ తర్వాత కిరీటిని దగ్గరికి పిలిచాడు. ఇంటి పెద్ద మీ నాన్నగారు ఉన్నారనుకో, కానీ అన్నయ్యగా వీళ్ళిద్దరి మధ్య బంధం ఎప్పుడూ గట్టిగా ఉండేలా చూసే బాధ్యత నీదే. ఇంత మ్యాన్షన్లో ఒంటరిగా పెరిగాడు నిహార్. వాడికి మనుషులు, బంధాలు, విలువలు తెలియజేశావని మీ ముగ్గురిని చూడగానే అర్థమైంది అంటూ మధ్య మధ్యలో ఆయాసపడుతూనే మాట్లాడాడాయన. కొంతసేపటికి కబుర్లతో అలసిపోవడం వలన నిద్రలోకి జారిపోయాడు. ఆయనని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం నిహార్. కొంతసేపటికి శివం బయటికి వచ్చి సజెస్ట్ చేశాడు. మీరు ఎలా మంచిదంటే అలాగే చేయండి అంకుల్, కళ్ళ మీద రుద్దుకుంటూ అన్నాడు. ఆ తర్వాత ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఆయనతో పాటుగా కిరీటి, అర్ణవ్ హాస్పిటల్కి వెళ్తామని చెప్పడంతో నిహార్ అక్కచెల్లెళ్ళిద్దరినీ ఇంటికి దగ్గర దింపి హాస్పిటల్కి వెళ్ళి తన ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 దాటిపోయింది. 24 గంటలు నిద్రపోకుండా ఉండడంతో కళ్ళు విపరీతంగా మండుతున్నాయి నిహార్కి. మనసు, శరీరం విపరీతంగా అలసిపోయాయి. అయినా అతను తన ఇంటికి వెళ్ళలేదు. ఆఫీస్ వైపు నడిచాడు. తల దిండుకు తగిలి నిద్రలోకి జారబోయే ముందు తాను చేయవలసిన అతి ముఖ్యమైన పని ఒకటుంది. అతని కళ్ళు వేటకు బయలుదేరిన మృగరాజు కళ్ళలా ఉన్నాయి. అతని నడకలో డిటర్మినేషన్ కనిపిస్తోంది. మెల్లగా ఆఫీస్ లాక్ తీసి లోపలికి అడుగుపెట్టి తన క్యాబిన్ వైపు నడిచాడు. తన కుర్చీలో కూలబడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. అతనికి కావలసిన ఫుటేజ్ రాగానే కుర్చీ వెనక్కి వాలి చూడడం మొదలుపెట్టాడు. ముందుగా ఆ గదిలోకి ఎంటర్ అయిన నభ తాను ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించేదో అలానే చకచక కాఫీ తయారు చేసుకుని వచ్చి తన చైర్లో కూర్చుని సిస్టమ్ ఆన్ చేసి పని ప్రారంభించింది. 1/2 గంట గడిచాక లోపలికి వచ్చిన అరుణ్ ప్రవర్తన, ఆమె కళ్ళలో భయం స్పష్టంగా చూడగలిగాడు నిహార్.
తనని అడ్డుకున్న ఆలేహ్యని అరుణ్ జుట్టు పట్టుకుని చెంప మీద చాచిపెట్టి కొట్టడం చూసిన నిహార్ ముందుకు వంగి ఫ్రీజ్ చేశాడు. అక్కడ విసురుగా లేచి నిలబడి తన వత్తెన్న జుట్టులోకి చేతిని పోనిచ్చి వెనక్కి దువ్వుకుంటూ అన్ని భాషల్లోనూ తనకి వచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అరుణ్ణి మరొకసారి రివైండ్ చేసి ప్లే చేశాడు. ఆలేహ్య మోకాలితో అరుణ్ణి పొడవడం చూశాక చిన్నగా నవ్వగలిగాడు. ఆ తర్వాత మొత్తం చూశాడు. కోపం, ఆవేశం నిర్దాక్షిణ్యంగా అణిచేసి ఆఫీస్ లాక్ చేసి ఇంటికి వెళ్ళి మంచానికి అడ్డం పడ్డాడు. క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని ఖచ్చితంగా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.